ఐవీఎఫ్లో ప్రెగ్నెన్సీ అవకాశాలు పెంచుకోవడానికి చాలా రకాల ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. దానిలో ఒక భాగంగా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయినాక ఆ మహిళ పూర్తి కంప్లీట్ బెడ్ రెస్ట్ లాగా తీసుకోవటం. చాలామంది అనుకునేది ఏంటంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయినాక బాగా రెస్ట్ తీసుకుంటే ఎంబ్రియో జారిపోకుండా ఉంటుంది, తొందరగా ఇంప్లాంట్ అవుతుంది అని అనుకుంటూ ఉంటారు. మరి అది నిజమేనా? దీని గురించి చాలా స్టడీస్ జరిగినాయి. ఒక స్టడీలో ఒక వేరియబుల్ హెల్త్ ట్రాకర్ని యూజ్ చేస్తా అంతా నార్మల్ యాక్టివిటీస్ కంటిన్యూ చేస్తున్న వాళ్ళు ఆర్ నార్మల్ వర్క్కి వెళ్ళిపోతున్న వాళ్ళు ఆర్ హై లెవెల్ యాక్టివిటీస్ చేస్తున్న వాళ్ళలో వాళ్ళ అందరి మధ్యలో కూడా ఈ స్టడీ జరిగింది. సో దానిలో స్టెప్ కౌంట్, ఫిజికల్ యాక్టివిటీ ఎలా ఉంది, వాళ్ళు ఎన్ని క్యాలరీస్ బర్న్ చేశారు, ఎలాంటి యాక్టివిటీని కంటిన్యూ చేశారు, వెదర్ ఇట్ వాజ్ సెడెంటరీ లైఫ్, ఫెయిర్ లైఫ్ స్టైలా ఆర్ ఎక్కువ సివియర్ ఇంటెన్స్ వర్కౌట్ చేస్తున్నారా, ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తా ఆ స్టడీ జరిగింది. మరి దానిలో ఏం అర్థమైందంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత రెస్ట్ తీసుకున్న దానికి, నార్మల్ యాక్టివిటీ కంటిన్యూ చేసిన దానికి, ఆఫీస్కి వర్క్కి వెళ్ళిపోయిన దానికి, ఈవెన్ ఎక్సర్సైజెస్ లైక్ స్విమ్మింగ్ కానీ ఆర్ లేకపోతే బైక్ రైడింగ్ కానీ, వీటన్నిటి వల్ల కూడా స్టెప్ కౌంట్ ఎక్కువైనా, హార్ట్ రేట్ ఎక్కువైనా వీటికి ప్రెగ్నెన్సీ రావటానికి కూడా ఎలాంటి సంబంధం లేదు అనేది ఈ స్టడీలో అర్థమవుతుంది. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ జరిగింది కాబట్టి అన్ని పనులు మానేసుకుని ఇంట్లోనే ఉండి మంచం మీద నుంచి దిగకుండా కదలకుండా ఉండాల్సిన అవసరం ఏమాత్రము లేదు. మీ పనులకి మీరు కంటిన్యూస్గా నార్మల్గా వెళ్ళిపోవచ్చు, స్ట్రెస్ లేకుండా మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే అది చేయొచ్చు. అంతేగాని కంటిన్యూస్ బెడ్ రెస్ట్కి ఎంబ్రియో ట్రాన్స్ఫర్లో ప్రెగ్నెన్సీ అవకాశాలు పెంచుకోవడానికి ఏ రకమైన సంబంధం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ రెస్ట్ తీసుకోవటం వల్ల ప్రెగ్నెన్సీ అవకాశాలు కొంతవరకు తగ్గొచ్చేమో కూడా, ఎందుకంటే ఇదంతా లైఫ్ని డిస్టర్బ్ చేస్తుంది, స్ట్రెస్ అది కూడా ఇంక్రీజ్ అవుతుంది.